హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎండ లేకుండా 1 కేజీ టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కానీ టేస్ట్ చాలా బాగుండిద్ది. నాకు ఈ పచ్చడి చాలా ఇష్టం. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు హడావిడిగా ఉన్నప్పుడు చట్నీ చేయలేకపోతే ఈ పచ్చడి వేసి టిఫిన్లోకి పెట్టేయచ్చు పిల్లలకి. 1 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి 1 అవర్ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని టమాటాలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చింతపండు ఇప్పుడే వేసి చింతపండు టమాటా ముక్కలు 2 కలిపి మగ్గించుకోవాలి. చింతపండు వచ్చేసరికి ఒక పెద్ద బత్తాకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. గింజలు ఈనెలు లేకుండా చూసుకొని ఈ మాత్రం చింతపండు తీసుకొని ఈ చింతపండుని ఈ టమాటాల్లోనే విడివిడిగా ఇట్లా విడదీసి వేసి ఈ టమాటాలు చింతపండు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. చింతపండు మెజర్మెంట్లో అనుకుంటే ఒక 100 గ్రాముల చింతపండు పడుతుంది 1 కేజీ టమాటా పచ్చడికి. ఈ సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకుందాం. ఈ లోపల మనం పక్కన చిన్న ప్యాన్ పెట్టుకొని దినుసులు ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ విధంగా మగ్గిన తర్వాత రాక్ సాల్ట్ వేసుకున్నాం. ఈ గ్లాసు రాక్ సాల్ట్ వేసుకున్నాను నేను. మెజర్మెంట్లో అనుకుంటే ఒక 120 గ్రాములు, లేదా మనకి దోశలు వేసుకుంటాం గెరెట్ ఉండేది కదా, ఆ గెరెట్తో గెరెట్న్నర రాక్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మగ్గించుకుందాం. ఇది సిమ్లోనే మగ్గించుకోవాలి. మూత తీసేసి సిమ్లో మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చల్లారిని కదా, ఇది గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి నేను ఇదిగో మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్తో గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను శనగ నూనె తీసుకుంటున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అని తీసుకోవచ్చు. శనగ నూనె ఉంటే శనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఏదైనా పర్లేదు. ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు, ఒక గుప్పెడు మినపప్పు వేసి కొంచెంసేపు దూరగా ఫ్రై చేసుకున్నాం. ఈ మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక 7-8 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని చల్లారనిద్దాం పోపుని. ఈ లోపల మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రాక్ సాల్ట్, ఆ గ్లాస్ నిండుగా కారం తీసుకోవాలి. మెజర్మెంట్లో అనుకుంటే 120 గ్రాములు కారం తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం దోశలు వేసుకుంటాం కదా, గరిటె ఉండేది కదా, ఆ గరిటెతో 2 గంటలు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం. మిక్సీకి వేసుకొని చూడండి, నాకు 2 సార్లుగా వచ్చింది. ఇదంతా 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను నేను. గ్రైండ్ చేసుకొని అదే కళాయిలో వేసుకుంటున్నాను నేను. చూడండి, మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు చల్లారింది కదా, ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకుందాం. మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి, సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైనా సరే. చూడండి, టమాటా పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి అంతా ఒక గాజు గ్లాసులోకైనా లేదా ఏదైనా ప్లాస్టిక్ జార్లోకైనా సరే స్టోర్ చేసుకుంటే 1 కేజీ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేను ఈ డబ్బాలోకి తీసుకొని ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎంత కావాలో అంత తీసుకొని బయట పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం అన్నం వేసి కలిపి చూపిస్తున్నాను చూడండి.
ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.